దానికి కారణం బహుశా కుదురుగా బలిష్టంగా ఉండే ఆయన బొటనవేలు, చూపుడు వేలు మధ్య నాట్యమాడే కుంచే కావచ్చు, లేదా ఆకాశమంతా ఆయన భావనా శక్తి కావచ్చు. కారణం ఏదైతేనేం బాపు బొమ్మంటే మామూలుగా ఉండదు, అదిరిపోవాల్సిందే. ముళ్ళపాడి వారి అనువాద గ్రంథం తిరుప్పావై దివ్య ప్రబంధం మేలు పలుకుల మేలు కొలుపులకు బాపుగారు వేసిన బొమ్మలు భూతోన భవిష్యత్తు. అలాగే ఇంటీరియర్ డెకరేషన్ కోసం బాపు రూపొందించిన హరివిల్లలోని బొమ్మల గురించి ఎంత చెప్పినా తక్కువే. బాపు గారికి సంగీతం అంటే ఎంతో ఇష్టం. ఉర్దూ భాష రాకున్నా కూడా మెహదీ హసన్, బడే గులాం అలీ ఖాన్ల మ్యూజిక్ కలెక్షన్ మొత్తం ఉంది. వాళ్ళ గజల్స్ అంటే ప్రాణం. గజల్స్ అనే కన్నా వాళ్ళ వాయిసే ఎంతో ఇష్టం. ఎన్నిసార్లు విన్నా తనివి తీరని గొంతులు వాళ్ళవి అంటారాయన. 1978లో మెహదీ హసన్ ని కలిశారు. ఓ బొమ్మ వేసి ఇచ్చి సంతకం పెట్టమని అడిగారట బాపుగారు. హార్మోనియం పెట్టే సగం బొమ్మే గీసావు, మొత్తం గీసి తీసుకురా, అప్పుడు పెడతాను అన్నారట మెహదీ హసన్. బాపుగారు అలాగే మొత్తం బొమ్మ గీసి సంతకం పెట్టించుకున్నారు. మూగ మనసులు సినిమా పోస్టర్ను బాపుగారే డిజైన్ చేశారు. సినిమాలో ఉన్నదాన్నే ఎలివేట్ చేస్తూ పడవ, పంగిలికర్ర, ముద్దబంతి పువ్వు ఆర్టుగా వేశారు. అయితే తొలి సినిమా సాక్షికి తాను పబ్లిసిటీ డిజైన్ చేసుకోకుండా ఈశ్వర్తో చేయించారు. సాటి కళాకారుల్లోని ప్రతిభను గుర్తించి గౌరవించడంలో ఆయనను మించిన వారు ఎవరూ లేరు. ఆర్టిస్ట్ గా ఎంత గొప్పవారో కార్టూనిస్టుగా కూడా అంతే గొప్పవారు మన బాపు. బాపు గారి కార్టూన్ల పుస్తకాలు అనేకం వచ్చాయి. ముఖ్యంగా గయ్యాలి పెళ్ళాలపై బాపు గారు వేసిన కార్టూన్లు నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుంటాయి.